హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే వ్లాగ్ అండి. సండే మా వాడు చూడండి రిలాక్స్ అవుతున్నాడు పడుకొని. సో మీకు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పండు ఫ్రెండ్షిప్ డే చెప్పు గట్టిగా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎస్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సో ఈరోజు సండే అనమాట. సో పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. సో సండే ఈరోజు ఫ్రెండ్షిప్ డే అండ్ సంకట చతుర్దశి అంట. సో ఈరోజు అయితే మేము నాన్ వెజ్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఈరోజు మేమేమేమి వంటలు చేశానో మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఈరోజు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాడని ఎంజాయ్ చేస్తున్నాడు కదా, హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఎవరు మీ ఫ్రెండ్ పేరేంటి? నిశాంక్ అంట. వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడని ఫుల్ ఎంజాయ్, వెయిటింగ్ అనమాట అతని కోసం కదా. 2 weeks నుంచి రమ్మంటారా? లాస్ట్ వీక్ అని వెళ్ళింది. 2 weeks బ్యాక్. లాస్ట్ వీకేనా? లాస్ట్ 2 weeks. ఆ అబ్బాయి బర్త్డే అని వెళ్ళావు కదా, మనం వీడియో కూడా చేసాము. ఎస్, ఆ అబ్బాయి ఈరోజు మన ఇంటికి రాబోతున్నాడండి. ఏంటి మళ్ళీ కూడా బర్త్డే కాకుండా కూడా వెళ్ళా. అప్పుడు నేను లేను కదా, ఊరికి వెళ్ళా. లాస్ట్ వీక్ కూడా వెళ్ళాడండి. సో ఆ అబ్బాయి అవునవును, ఆ రోజు వెళ్ళావు. ఎస్, సరే అయితే లంచ్ నువ్వు ఫుడ్ తిను. మరి మార్నింగ్ నుంచి అసలు టిఫిన్ కూడా తినలేదండి. ఇడ్లీ చేశాను, ఇడ్లీ చట్నీ చేశాను ఈరోజు. టిఫిన్ కూడా తినలేదన్నమాట. లేట్గా లేచాడు. లేచినప్పటి నుంచి ఏంటి మొబైల్ చూసాడు కాసేపు. బ్రష్ చేసావా? మరి మీ ఫ్రెండ్ వస్తున్నారు కదా, ఫ్రెష్ అవ్వు. వద్దు, ఫ్రెష్ అవ్వాలి, ఓకేనా? సరే, మరి లంచ్ ఏంటో చూపించేస్తాను పదండి. చూడండి, ఆల్రెడీ చూడండి వేడి వేడి అన్నం, రైస్ అయితే రెడీ అయిపోయింది. పప్పు కూడా చేసేసాను. అదిగో పప్పు చాలా బాగా కుదిరింది ఈరోజు. పాలకూర పప్పు సూపర్గా అంటే సూపర్ ఉంది. తర్వాత ఆలు ఫ్రై చేద్దామని చెప్పేసి ఆలు బయటకు తీసి పెట్టాను. ఇవన్నీ పీల్ చేసి ఆలు ఫ్రై చేయాలి. చూడండి, ఆలు ఫ్రై చేసేస్తే ఇంకా పెరుగుంది. సో ఇదన్నమాట ఈరోజు మా సండే లంచ్. తర్వాత ఏంటి అంటే లంచ్ అయిపోయిన తర్వాత బట్టలన్నీ మిషన్కి వేయాలి. సో ఈరోజు చాలా వర్క్ ఉందండి. సండే కదా, సండే వస్తే చాలు ఫుల్ వర్క్ ఉంటుంది. వర్క్ అంతా కంప్లీట్ చేయాలి. నాకు ఈరోజు 2 అయిపోతుంది అనమాట. సో వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తాను. నేను అమెజాన్లో ఒక డ్రెస్ తీసుకున్నా, మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, డ్రెస్ అయితే చాలా బాగుంది. ఓన్లీ జస్ట్ ఇలా ఫ్రాక్ టైప్ అనమాట, రఫుల్ హ్యాండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీతో వేసుకొని అయితే చూపించలేనండి, ఇప్పుడైతే చూపిస్తాను. డ్రెస్ అయితే చూపిస్తాను, చూడండి. వేసుకొని నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది, చూసేయండి. చూడండి, డ్రెస్ అయితే ఇలా ఉంది. సో ఇది వచ్చేసి వెస్ట్రన్ టైప్లో ఉంటుంది అనమాట. నాకైతే చాలా బాగుంది. అసలు లైట్ వెయిట్ అండి, చాలా చాలా కంఫర్ట్గా ఉంది వేసుకుంటే మాత్రం. సో నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, మనకు రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికి, జస్ట్ అలా బయటికి షాపింగ్ వెళ్ళడానికి అలా వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువే పడింది నాకు, 800 ఎంతో అనుకుంటా. సో హ్యాండ్స్ వచ్చి ఇలా రఫుల్ హ్యాండ్స్. మనకి ఇలా ఫోల్డ్ చేస్తే మొత్తం ఇలా ముడుచుకున్నట్టు అయిపోతుంది, అంత సాఫ్ట్ క్లాత్. అలా అని మనకేమి ఇది పల్చగా కూడా ఏం లేదు, చాలా బాగుంది. లైట్ వెయిట్, ఎంతసేపు వేసుకున్నా దీన్ని మనం క్యారీ చేయొచ్చు, అంత ఈజీగా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఇదిగో, సో ఇలా ఉంటాయి రఫుల్ హ్యాండ్స్. మోస్ట్లీ ఇది స్లీవ్లెస్ టైప్లో ఉంటుంది. ఇది జస్ట్ రఫుల్ అనమాట, ఇది ఇక్కడ వరకు వస్తుంది అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్. మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ ఇస్తా. సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, ఇలా ఉంది, ఫుల్ గేరా వచ్చింది. సో దీనికి లైనింగ్ కూడా ఉంటుంది. చూడండి, సాటిన్ క్లాత్ అనుకుంటా, లైనింగ్ కూడా బాగుంది. ఈ క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, సాఫ్ట్గా ఉంది అంతే. సో ఇదనమాట మనకు నెక్ డిజైన్ వచ్చేసి చూడండి, వీ నెక్ వచ్చింది. వీ నెక్ చాలా బాగుంటుందండి, ఎవరికైనా బాగుంటుంది. ఇలా ఉంటుంది ఫ్రంట్, బ్యాక్ ఇలా ఉంటుంది హై నెక్. సో ఇదండి డ్రెస్ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి. ఆలు ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసిన తర్వాత ఒక 2 రెమ్మలు పచ్చి కరివేపాకు వేసాను. తర్వాత
2 ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు ఆలూని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే అవి మంచిగా వేగుతాయి, బాగా క్రంచీగా వస్తాయి అన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న వీటిని ఈ పోపు బాగా ఫ్రై అయినాక అందులో వేసేసుకోవడమే. అంతే. చూడండి ఇలా మొత్తం వేసుకున్నాక ఇందులో ఆల్రెడీ నేను ఉప్పు పసుపు కూడా వేసేసాను. ఇదిగో చూడండి, ఉప్పు పసుపు వేసాను. మంచిగా మొత్తం అన్నీ ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే గట్టిగా అడుగు అంటుతుంది. సో అప్పుడు బాగుంటుంది అనమాట. అంతే, ఆలూ ఫ్రై చూడండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను. ఇదైతే బాగా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం కారం పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసేసి జస్ట్ అలా మిక్స్ చేసేసి పైన ఇలా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. పప్పు ఆలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నాకు బ్రేక్ టైంలో నేనైతే యోగర్ట్ తింటున్నా. నాకు బాగా ఇష్టం అనమాట. ఇది నిన్న మోర్లో కొన్నాను అనమాట. మా మమ్మీ చేసిన పప్పు, వేడి వేడి అన్నం, పప్పు, పికిల్. సూపర్ ఉంది స్మెల్. కెమెరా బాగా పెట్టు, నీ సైడ్ పెట్టుకో. సూపర్ ఉంది గైస్. నచ్చిందా? అద్దరిపోయింది. ఇంకొకటి నీకు మమ్మీ తినిపిస్తేనే నచ్చుతుంది కదా. చూడండి, పప్పు, పికిల్, వేడి వేడి అన్నం. మా అబ్బాయికి నేను తినిపిస్తేనే నచ్చుతుంది, ఎందుకంటే నేను బాగా తినిపిస్తానని కదా నాన్న. పికిల్ ఎక్కువ కలుపు. ఎక్కువే కలిపా, మొత్తం ఒకేసారి కలిపేస్తే మంచిగా అవుతుంది.